విషయంలో కూడా తల్లిదండ్రులైనా, బంధువులైనా, చుట్టాలైనా, స్నేహితులైనా, ఇరుగు పొరుగు వారైనా, లేకపోతే ఇంకా ఎవరైనా కానీ మన భారమును అనగా మనకున్నటువంటి కష్టాలు, కన్నీళ్ళు, శ్రమలు, వ్యాధులు, బాధలు ఎవరు కూడా ఎంత మాత్రము మనల్ని భరించలేరు. ఒకవేళ భరించినా కూడా అది కొద్ది రోజులు మాత్రమే, కొద్ది దినాలు మాత్రమే, కొన్ని సంవత్సరాలు మాత్రమే. తరువాత ఎవరు సంసారము, ఎవరు కుటుంబము, ఎవరు ఉద్యోగాలు, ఎవరి వ్యాపారాలు, ఎవరి పొలము, ఎవరి కూలి పనులు, ఎవరిది వాళ్లకు మోసనంతో ఉంది. అవునా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు నాకు చెప్పేటువంటి మాట ఏంటంటే, దైవ సేవకుడు అటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడైన దావీదు గారు అంటున్నారు, అనుదినము ఆయన మన భారమును భరించుచున్నాడు. హల్లెలూయా! చప్పట్లు కొట్టండి గట్టిగా.